Good morning to all of you. Thank you. Good morning, Andy. Hello, good morning. Thank you for joining us. For this Good Friday service. Normally, as a tradition, we hold a fairly short Good Friday service. Normally, in most of the fellowships, the service is fairly long, but we tend to keep it short. As you heard in the scripture reading, Jesus gives this sign. We can call it the sign of Jonah. And as I was hearing the scripture being read to me, this was one of my memory scriptures even from my younger days. For just as Jonah was 3 days and 3 nights in the belly of the great fish, so will the Son of Man be 3 days and 3 nights in the heart of the earth. When you read the scripture, what is the first thing that comes to mind? For us, in our previous our previous teaching, the first thing that came into mind was 3 days and 3 nights. మొదటిసారిగా చదివినప్పుడు ఈ యొక్క మాటను మొదటిసారిగా చదివినప్పుడు మన ఆలోచనకు వచ్చేది ఏమిటంటే 3 రాత్రి పగళ్ళు 3 పగళ్ళు అనేటువంటి విషయము. Our complete emphasis was on these 3 days and 3 nights. కాబట్టి కొన్నిసార్లు మన యొక్క దృష్టి అంతా కూడా ఈ 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు 3 రాత్రులు అన్నట్టుగా దాని మీదనే ఉంటుంది. And so we taught that since there is no 3 days and 3 nights between Good Friday and Easter Sunday or Resurrection Sunday, మరి పునరుత్థాన ఆదివారమును అలాగే శుభ శుక్రవారపు ఆ సమయానికి లెక్క కడితే ఈ 3 పగలు 3 రాత్రులు అనేవి కనబడనట్టుగా ఉంటాయి. We believed that the Good Friday's Resurrection Sunday tradition was wrong. మరి ఆ యొక్క లెక్క సరిపోదు కాబట్టి పునరుత్థాన ఆదివారము అనేటువంటిది అది తప్పుగా నిర్ణయించారేమో అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. And the fallout of such thinking was to make us to find fault and condemn others who observed it. మరి అయితే ఎప్పుడైతే అట్లాంటి ఆలోచన మనకు వస్తుందో ఎవరైతే దానిని పాటిస్తూ ఉంటారో వారిని విమర్శించుటకును వారిని మరి హేళన చేయటకును మనకు అవకాశం కలుగుతూ ఉంటుంది. We made 3 days and 3 nights the test and the sign of true Christianity. కాబట్టి 3 పగళ్ళు 3 రాత్రులు అనేది క్రైస్తత్వానికి ఒక పరీక్షలాగాను ఒక సూచనగాను మనం చేసేసుకున్నాము. But what about Jonah? అయితే యోనా సంగతి ఏమిటి మరి? But what about the fish? మరి తిమింగలం సంగతి ఏమిటి మరి? Where did the fish go? మరి యొక్క తిమింగలం తర్వాత ఎక్కడికి పోయింది? We were so focused on mathematics. కాబట్టి మన యొక్క దృష్టి అంతా కూడా లెక్కల మీదనే ఎక్కువగా పెడుతూ ఉన్నాము. We forgot where Jesus went and what he accomplished. మరి లెక్కల మీదే మనసంతా ఉంటుంది కానీ ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమి సాధించి ఉండవచ్చు అనేది మనం చాలా తక్కువ సార్లు ఆలోచిస్తూ ఉంటాము. What did Jesus accomplish through this sign? మరి యొక్క సూచన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు సాధించినది ఏమిటి? And so the Holy Spirit led our fellowship to recognize our mistake, our wrong emphasis, and helped us to reform.
కాబట్టి అలాగూ మన సహవాసంలో ఈ యొక్క మాటలు మరి లెక్కల మీద కాదు, ఆయన సాధించింది ఏమిటనే దాని మీదనే మన దృష్టి పెడదామనేటువంటి తీర్మానానికి సహవాసంలో పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. Unfortunately, there are many Christian groups that still hold on to the so-called sign of days and nights. కాబట్టి పగళ్ళు రాత్రులు అనే సిద్ధాంతానికి ఇంకా చాలా క్రైస్తవ గుంపులు వాళ్ళు అక్కడే అంటిపెట్టుకుని ఉంటూ ఉన్నారు. They want to interpret days and nights according to today's understanding. మరి వాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే ఈ రోజు ఉన్న మరి కాల ఆ యొక్క లెక్కలను బట్టి వారు దానిని వివరించడానికి పూనుకుంటారు. They completely ignored how the Jews and the Old Testament understood what a day and a night was. మరి వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారంటే ప్రాచీన కాలంలో అంటే యేసు సిలువ వేయబడిన కాలంలో యూదుల దినం అంటే లెక్క ఏమిటి, రాత్రి అంటే లెక్క ఏమిటి అనే దాన్ని వారు పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. Today I want to focus on the other part of the scripture. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను రెండవ భాగంలో ఎక్కువ సమయాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. Jesus talks about Jonah. యేసు ప్రభు వారి గురించినటువంటి ప్రస్తావన యేసు ప్రభు చెప్తున్నారు. యోనాను గురించిన ప్రస్తావన యేసు ప్రభు వారు చెప్తున్నారు. Swallowed by a fish. అతడు తిమింగంలో మింగబడెను, తిమింగలము ద్వారా. And the fish goes into the ocean. మరి మింగిన తర్వాత అది సముద్రంలోనికి వెళ్ళిపోయింది. What does the sea or the ocean? కాబట్టి సముద్రంలో లేక సముద్రము దేనికి సాదృశ్యముగా ఉంటుంది? What does the Bible represent the sea and the ocean? మరి ఒక మహాసముద్రం లేక సముద్రం అనే విషయంని బైబిల్ ఏ రీతిగా వివరణ ఇస్తుంది? The ocean is a unique place, isn't it? మరి మహాసముద్రాలు అనేవి అవి ఒక ప్రత్యేకమైన స్థలాలు కదా. It can look very beautiful. మరి అది చూడడానికి ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది. But it can be very frightening. అయితే సౌందర్యవంతంగా ఉండినప్పటికీ మరికొన్ని సార్లు చాలా భయపెట్టేదిగా కూడా ఉంటుంది. Walk with me as I look into certain scriptures as to what the Bible says about the sea, the ocean. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సముద్రాల గురించి చెప్పబడిన కొన్ని వచన భాగాలు మీకు చూపించాలనుకుంటున్నాను. మరి నాతో పాటు మీరు కూడా గమనించండి. In the beginning, as we have the creation account, God created the heavens and the earth. The earth was formless and empty, and darkness covered the deep waters. మరి ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్టుగా ఈ యొక్క సృష్టి క్రమాన్ని వివరించే ప్రయత్నంలో ఆ వచనాలు ఇలాగున్నాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. How did the ocean become, or the sea become, or the waters become dark and formless? కాబట్టి ఈ యొక్క వచనాలు చదివినప్పుడు నిరాకారముగా ఈ జలాలు లేక శూన్యముగా ఈ యొక్క అగాధము లేక అగాధం అనేది కూడా ఎలా వచ్చింది అనేది మనం అనుకుంటే We are not told. అది మనకు అక్కడ చెప్పబడలేదు. We don't have any evidence in the scripture as to what happened. మరి కాబట్టి అక్కడ అంధకారం ఎందుకు వచ్చింది, శూన్యముగా ఎందుకు అయింది అనేటువంటి లేఖన మరి వివరము మనకు ఇక్కడ కనిపించదు. We can speculate. మరి అయితే మనము ఊహించుకుంటూ ఉంటాం. But notice darkness, emptiness when it refers to the deep waters. కాబట్టి ఈ యొక్క అగాధ జలములు అనేటువంటి మాట మనం చూసినప్పుడు అక్కడ అంధకారం ఉన్నదనియు శూన్యత ఉన్నదనియు మాత్రం మనకు తెలుస్తూ ఉన్నది. The sea has something dark and chaotic about it. కాబట్టి సముద్రములు అనేటువంటివి అగాధము లేక చీకటితో నిండి ఉన్నట్టుగాను మరి నిరాకారంగా కేయాటిక్ గా ఉన్నట్టుగాను మనం గమనించవచ్చు. The sea represents disorder. మరి ఈ యొక్క సముద్రము దేనికి సాదృశ్యం ఉన్నదంటే that is why God, the Holy Spirit, had to hover over the surface of the waters. ఆ కారణమును బట్టి ఈ యొక్క దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచూ ఉండెను. To bring order to it. మరి కాబట్టి అల్లాడుచూ ఒక క్రమాన్ని తీసుకురావడానికి
Look at this scripture from the book of Psalms. మరి కీర్తన గ్రంథం నుండి మరొక వచనాన్ని చదివిస్తాను. You split the sea by your strength and smash the heads of the sea monsters. మరి అక్కడ రాయబడింది ఏంటంటే పిల్లరా, ఇదిగో నీవు నీ మహాబలము చేత సముద్రమును పాయలుగా చేసావు అనేటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. You crush the heads of Leviathan and let the desert animals eat him. మరి అలాగే ఆ యొక్క మరి దాటిని మరి అక్కడ నీవు దాటిని 13 and 14. మరి నీ బలము చేత సముద్రమును పాయలుగా చేశావు, జలములలో భుజంగములు శిరస్సులను నీవు పగలగొట్టావు, మకరం యొక్క శిరస్సు నీవు ముక్కలుగా కొట్టితివి. Notice it says split the sea. జలములను నీవు పాయలుగా చేశావు. What is the imagery? మరి దాన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు? Sorry? Exactly. Imagery of the Red Sea or the Red Sea. చూడండి, ఎర్ర సముద్రమును పాయలుగా చేయటము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. The sea is like an impediment. కాబట్టి ఇది ఒక మరి విషయముగా ఉంటూ ఉన్నది. God had to split it. మరి దేవుడు దానిని పాయలుగా చేయాల్సిన అవసరం వచ్చింది. He had to tame it. మరి దానిని క్రమపరచవలసిన అవసరం వచ్చింది. He had to subdue the sea. మరి సముద్రమును లోబర్చుకోవాల్సిన అవసరం కలిగింది. And what else does it talk about? మరి ఇంకా ఈ యొక్క సముద్రం అనే విషయం మనకి ఏం తెలియజేస్తున్నది? The sea monsters. మరి ఆ యొక్క మకరములు అందులో ఉంటూ ఉన్నవి. It seems like the sea contains frightening creatures like monsters. కాబట్టి భుజంగములు లాంటివి మహా పెద్ద జంతువులు లాంటివి ఈ యొక్క సముద్రంలో ఉన్నవి. In other words, the sea represents a lack of safety. మీ యొక్క మహాసముద్రము ఈ మాటలను బట్టి చూస్తే అక్కడ భద్రత లేదు అనేటువంటిది. A threat to life. మరి జీవమునకు మరి చాలా మరి విఘాతం ఉన్నది అనేటువంటిది. Like an entrapment. మరి ఒక మరి ఉచ్చు వేసినట్టుగా అది ఉంటూ ఉన్నది జీవానికి. And it talks about Leviathan, the monster. చూసారు అక్కడ మకరము లేక జలముల భుజంగము అనేటువంటిది కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. Notice what we are told by the prophet Isaiah. మరి యెషయా గారు ఏం చెప్తున్నారో మరి సముద్రాల గురించి చూద్దాము. In that day the Lord will take his terrible swift sword and punish Leviathan, the swiftly moving serpent, the coiling writhing serpent. He will kill the dragon of the sea. ఆ దినములలో యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గం పట్టుకుని తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. Leviathan, the coiling moving serpent. Who does it represent? చూడండి, అక్కడ తీవ్ర సర్పమైన మకరము వంకర సర్పమైన మకరం అంటే ఇది ఎవరిని మనకు గుర్తు తెస్తూ ఉన్నది? It is symbolic. మరి అది ఒక సాదృశ్యం కదా. Symbolic of the serpent. మరి ఆ యొక్క ఘట సర్పం అనేటువంటి దాన్ని అది చూపిస్తూ ఉన్నది. Satan. మరి సాతానుకు సాదృశ్యంగా ఉన్నది. So the sea is being depicted as a hostile environment for human beings. కాబట్టి మహాసముద్రాలు అనేటువంటివి మానవులకు ఏమాత్రం కూడా మరి క్షేమకరము కాని ఒక ప్రదేశముగా అవి కనబడుతూ ఉన్నాయి. In Revelation chapter 13, మరి ప్రకటన గ్రంథంలోని 13వ అధ్యాయంలో గనుక మీరు చూసినట్లయితే, I don't have the scripture on the screen, but let me read it to you. మరి అది అక్కడ నేను స్క్రీన్ మీద చూపించలేదు, నా వచనాన్ని చదువుతున్నాను. Revelation chapter 13, I'm not sure which verse it is, but I'll read. Then I saw a beast. చూడండి, నేను ఒక క్రూర మృగాన్ని చూశాను. Rising out of the sea. సముద్రంలో నుండి పైకి వచ్చేటట్టు చూశాను. మొదటి వచనం. It had 7 heads and 10 horns. మరి దాని కొమ్ముల మీద 10 మరి 7 మరి దాని తలలు ఉన్నాయి, 10 కిరీటాలు ఉన్నాయి. 10 crowns on its horns. మరి 10 కిరీటములు దాని తల మీద ఉన్నాయి. And written on each head were the names that blaspheme God. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు కూడా ఉన్నాయి. The Bible once again seemed to be showing that the sea is the abode of hostile forces. కాబట్టి ఇలాగూ అంటే హాని చేసేటువంటి జీవుల యొక్క మరి ఆ యొక్క ప్రదేశముగా సముద్రాన్ని బైబిల్ మనకు తెలియజేస్తుంది. Forces of evil power. మరి దుష్ట క్రియల యొక్క మరి హ్యాబిటేషన్ గా మరి వాటి యొక్క నివాసంగా చూపిస్తూ ఉన్నది. Powers that dominate, subjugate and exploit. మరి మరి దోచుకునేవి, క్రూరంగా హింసించేవి, చంపేవి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నవి. Is it possible
that behind the forces of dictatorial fascist powers of the world are the beasts of the sea. కాబట్టి దీనిని మనం సాదృశ్య రూపకంగా చూడాలంటే ఈ లోకంలో నియంతృత్వాలు అంటే దోషణకరమైన లేదంటే హింసించేటువంటి రాజ్యాలకు అన్నట్టుగా అది చూపిస్తూ ఉన్నది. So the sea represents chaos. కాబట్టి మరి ఆ యొక్క సముద్రం అనేటువంటిది గందరగోళానికి క్రమం లేని పరిస్థితికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము. All the forces opposed to God. మరి ఈ యొక్క శక్తులన్నీ కూడా దేవాది దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి. Because the names written on the heads of these beasts blaspheme God. చూసారా ఈ యొక్క మృగముల యొక్క తలలు 10 అనుకున్నాం కదా, వాటి మీద దేవదోషణకరమైన పేర్లు రాయబడి ఉన్నవి. And so we see, and I can find more scriptures. Let me refer to one more scripture, Revelation chapter 20 and verse 3. మరి ఇంకొక లేఖన భాగం నా దగ్గర ఉన్నది 20వ అధ్యాయము 3వ వచనము ప్రకటన గ్రంథము. It says the sea gave up its dead. చూసారా అక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే సముద్రము తనలోని మృతులను అప్పగించింది. And death and the grave gave up their dead. మరి అలాగే మరణము కూడా అవి కూడా వాటి దగ్గర ఉన్న వారిని అప్పగించేశారు. So the sea is the abode of the dead. కాబట్టి సముద్రము మృతుల మరి ఆ యొక్క సహవాసంగా మృతులున్న ప్రదేశంగా కూడా కనబడుతూ ఉన్నది. Where did Jonah go? మరి ఇప్పుడు చెప్పండి, యోనా గారు ఎక్కడికి వెళ్ళారండి? He descends into chaos, forces of evil, death. మరణమును, దుష్టత్వమును, గందరగోళమును ఉన్న స్థలంలోనికి ఆయన వెళ్ళి ఉన్నాడు. And of course we have the prayer of Jonah. మరి ఆ యొక్క యోనా గారు ప్రార్థించిన ప్రార్థన మనకు రికార్డు చేయబడింది. Jonah prayed to the Lord his God from inside the fish. మరి ఆ యొక్క తిమింగలం కడుపులో నుండి ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. I cried to the Lord in my great trouble and he answered me. నేను ఉపద్రవంలో ఉండి ప్రభువుకు మనవి చేస్తే ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు అంటున్నాడు. I called to you from the land of the dead. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేసి ప్రార్థన చేశాను. So all the entire verse shows the sea and where Jonah went was the realm of the dead. కాబట్టి ఆ యొక్క సముద్రము ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు యోనా ఆ యొక్క ఆ పాతాళంలో మరి వెళ్ళాడనేది మనం చూస్తూ ఉన్నాము. It's interesting, it says I cried to the Lord in my great trouble and he answered me. Could it be prophetic that చూడండి we would have a savior? కాబట్టి ఉపద్రవంలో ఉండి నేను యెహోవాకు మనం చేస్తే ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. దీనికి ఒక సాదృశ్యంగా చెప్పుకోవాలంటే మనం కూడా అలా ఉంటున్నప్పుడు మనకు ఒక రక్షకుడు వస్తాడనేటువంటి ఒక ప్రవచనాత్మక విషయముగా ఇది ఉన్నది. He was swallowed by a fish. మరి ఆయన ఒక తిమింగలం చేత మింగబడినాడు. Or a sea dragon. మరి ఇంకా సముద్రంలో ఉండే ఒక మహా జంతువు చేత అని కూడా మనం అనుకోవచ్చు. Maybe like a leviathan that is mentioned in Psalms. మరి కీర్తన భాగంలో మనం చూసాం కదా, మరి మహా విశాలమైన పెద్ద జంతువు ఆ సముద్ర మకరము అనేటువంటిది. It's a symbol of death. మరి ఇది మరణమునకు సాదృశ్యంగా ఉన్నది. Where did Jesus go? మరి అయితే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? మరి the scripture says the heart of the earth. మరి ఆయన కూడా పాతాళ గర్భంలోనికి వెళ్ళాడని చూస్తున్నాము. That is also symbolic. అది కూడా సాదృశ్య రూపమే. What does it mean? మరి పాతాళ గర్భం అంటే అర్థం ఏమై ఉంటుంది? Yes. In Ephesians chapter 4 it says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే verse 8 it says he descended into the lower parts of the earth. మరి ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగినని అక్కడ రాయబడి ఉన్నది. We understand it as a grave. చూడండి, అది సమాధి అనేది మనం అర్థం చేసుకున్నాము. In 1 Peter chapter 3 and verse 18 it says, మరి మొదటి పేతురు పత్రిక 3 అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే he was put to death in the flesh and made alive in the spirit, in which he went and proclaimed to the spirits in prison.
మరి అక్కడ ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు తానే ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడు అనేటువంటి మాట కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. That is a very difficult scripture to explain. We really don't know what it means. కాబట్టి ఈ యొక్క మాట పిల్లరా మరి వివరించుకోవడానికి మనకు ఎంత విధంగా అర్థమయ్యేది కాదు, చాలా కష్టంగా ఉంటుంది దాని వివరణ. So in Greek it is mentioned as Hades, which means the realm of the dead. మరి మృతులు ఉండే పరిధి అనేటువంటిది అర్థమిచ్చే ఏడిస్ అనే మాట దానికి వాడారు గ్రీకు భాషలో. The underworld. మరి పాతాళము అనేటువంటిది లేదంటే భూగర్భంలో ఉన్న లోకం అన్నట్టుగా. The land of the spirits of the dead. మరి మృతుల ఆత్మలు ఉండే స్థలము అనేటువంటి అర్థాలు ఉన్నాయి. In Hebrews it is called Sheol. మరి హీబ్రీ భాషలో దాన్ని ఆ ప్రదేశాన్ని షియోల్ అని పిలిచారు, which means the abode of the dead. మరి మృతుల లోకము, దాని అర్థం కూడా మృతుల లోకమే. What is all these scriptures telling us? కాబట్టి ఇంతవరకు చదివిన లేఖన భాగంలోని మనకు ఏమి తెలియజేస్తూ ఉన్నాయి? It is telling us that Jesus would descend into the full domain of the dead. కాబట్టి ఈ లేఖనాలను బట్టి సారాంశం మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు మరణం యొక్క లోతుల్లోనికి వెళ్ళాడనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. Symbolized by the sea. మరి అది సముద్రం చేత అది సాదృశ్య రూపకంగా చూపించబడింది. He entered the full realm of death. కాబట్టి మరణ లోతుల్లోని కన్నట్టుగా, మరణము యొక్క కేంద్రకంలోని కన్నట్టుగా ఆయన వెళ్ళి ఉన్నాడు అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. Because he was going to conquer death from the inside. కాబట్టి లోనికి దూసుకొని పోయి అక్కడి నుంచి మరణమును జయించుకొని వస్తాడు అనేటువంటిది. Jesus entered the chaos and the destruction of death. కాబట్టి మరణం ద్వారా కలిగిన నాశనము, మరణం అనేటువంటి విషయం ద్వారా కలిగిన ఆ యొక్క గందరగోళం అంతటిని ఆయన సరిచేస్తూ ఉన్నాడు. Even in his ministry, his physical ministry, Jesus demonstrated authority over the sea. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సముద్రం మీద తన పరిచర్యలో అధికారాన్ని కనపరిచాడు కదా. Do you remember when they were on a boat and the sea began to become violent? మరి మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు, ఒక రోజు వారు ఆ యొక్క దోణిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు, సముద్రం మీద గాలి అలలు రేగినవి. What does Jesus say? యేసు ప్రభు ఏమన్నారండి? Peace, be still. మరి నిశ్శబ్దమై ఊరకుండుము అని అన్నారు కదా. He is showing his authority over the sea. కాబట్టి తన యొక్క అధికారమును సముద్రం మీద ఆయన చూపిస్తూ ఉన్నారు. Do you also remember that he walked on water? అలాగే ఇంకో మీరు కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన ఆ నీటి మీద నడిచిన సందర్భాన్ని. What does all these represent? ఇవన్నీ కూడా మనకి ఏమి ప్రతిబింబిస్తూ ఉన్నాయి? That the forces of evil are under his feet. మరి ఇది ఏం తెలియజేస్తుందంటే దుష్ట శక్తుల ప్రభావము, దాని అధికారము ఆయన కాళ్ళ కింద ఉన్నది అనేటువంటి తెలియజేస్తున్నవి. So the sea is representative of evil, wickedness, formlessness, darkness. Of course, I'm using a lot of adjectives there. కాబట్టి ఈ యొక్క సముద్రము పిల్లరా అంధకారమును, గందరగోళమును, మరి నిరాకారమును, శూన్యతను, మరి దుష్టత్వాన్ని ఇవన్నీ కూడా సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నది. And you remember in Revelation 21? మరి మనము ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్న ఒక మాట, when the new earth and the new heavens come, మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినప్పుడు there will be no more sea. సముద్రమును ఇకను లేదు. What does that represent? మరి అది దేనికి సాదృశ్యంగా ఉన్నదండి? No more evil. మరి దుష్టత్వం ఇక లేదు. No more wickedness. మరి దుష్ట క్రియలు, దుర్మార్గపు పనులు ఇక లేవు. No more death. మరి మరణము లేదనేది సూచిస్తూ ఉన్నది. Jesus shows mastery over death. మరణము మీద పై చేయిని ఆయన కలిగి ఉన్నాడు. So when we go back to our reading, Matthew chapter 12 verse 40. మరి మనం చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే the main focus of that scripture is what Jesus accomplished. కాబట్టి ఆ యొక్క లేఖన భాగంలో మనము మరి తెలుసుకోవాల్సిన కేంద్రిక సత్యం ఏమిటంటే Jesus conquered the sea. మరి ఆయన మరి ఆ యొక్క సముద్రమును జయించాడు అనేటువంటిది.
He conquered death. మరి ఆయన దాని అర్థంలో మరణమును జయించాడనేటువంటిది. And you will hear more about that on Sunday. మరి ఆయన ఎలా జయించాడనేది ఆదివారం మనం ఇంకా వివరంగా వినబోతూ ఉన్నాము. What are the lessons for us? కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటిలో మనకు ఏ పాఠాలు నేర్పించబడుతూ ఉన్నాయి? What can we take away from the sign of Jonah? యోనా యొక్క సూచన క్రియల నుండి మనకు ఏ పాఠాలు నేర్పించబడుతూ ఉన్నాయి? Just want to give you 3 very quick lessons. మరి ఒక 3 విషయాలు త్వరగా నేను చెప్తాను. First is that Jesus goes into the depth of the problem. కాబట్టి సమస్య యొక్క లోతుల్లోనికి ఆయన వెళ్ళాడు యేసు ప్రభు. He wants to do a perfect job. మరి ఆయన దానిని పరిష్కరించడంలో పరిపూర్ణంగా పని చేయాలని కోరుకున్నాడు. He doesn't do a half job. మరి ఆయన అర్ధ పనిని చేసి అలా వదిలిపెట్టలేదు. Evil is destroyed in its fullness. మరి దుష్టత్వం అనేది సంపూర్ణంగా నాశనం చేశాడు. And that is why in Revelation chapter 21, I'm not sure if that is there, no. In Revelation 21, when the new heavens and the new earth comes, what does it say? There will be no more death. మరి ఈ యొక్క ప్రకటన 21లోనే మిగిలిన మాటల్లో మనం చూసినట్లయితే మరణము కూడా ఇక లేదనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. నూతన ఆకాశం నూతన morning, మరి అక్కడ దుఃఖమైనను no more pain, మరి ఏడ్పైనను బాధ అయినను అన్నట్టుగా. For the old order of things have passed away. ఇగో పాత సంగతులు గతించిపోయినవి. Jesus does a perfect job. మొదటి సంగతులు గతించిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమును ఆయన చక్కగా చేసి ఉన్నాడు. Secondly, రెండవ విషయం చూస్తే Jesus goes into the depth of the problem represented by the sea. మరి సముద్రము అనేటువంటి విషయం ద్వారా సాదృశ్య రూపంగా చూపించబడిన సమస్య అనే దాని లోతుల్లోనికి ఆయన వెళ్ళగలిగాడు. That shows his deep love for us. మరి అది ఏమి చూపిస్తుందంటే యేసుక్రీస్తు మన పట్ల కలిగి ఉన్న లోతైన ప్రేమను చూపిస్తూ ఉన్నది. He will not stop at anything to solve the problem. మరి సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏ విధంగానూ కూడా ఆపు చేయబడడు. As it is said in Ephesians 3, మరి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, to grasp how wide and long and high and deep is the love of Christ. చూసారా, అక్కడ రాయబడి ఉంటుంది మరి ఆయన ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు అది మనము గ్రహించడానికి సాధ్యమే కాదు అనేటువంటి విషయము. And finally, మరి మూడవదిగా లేక చివరిదిగా మనం చూసినట్లయితే, do you believe Jesus can solve the deepest problems you and I have? ఈ యొక్క మాటలో ఏమిటంటే నీవు నేను కలిగి ఉన్న అతి గడ్డు సమస్యలు లాంటివి లేక లోతైన సమస్యలు ఆయన పరిష్కరించగలడని మనం నమ్ముచున్నామా? Would you and I be willing to invite Jesus deep into our lives? కాబట్టి నీవు గాని నేను గాని మనము సమ్మతించి ఆయనను మన హృదయాంతరంగంలోనికి ఆహ్వానించుటకు ఇష్టపడుతున్నామా? So that he can clean us from deep within. మరి అట్లా చేసినప్పుడు ఆయన మనల్ని లోపల నుంచి శుద్ధి చేసుకుని వచ్చేటట్టుగా సాధ్యమవుతుంది కదా. I'd like to go back to the reflection question in our opening video. మరి మన యొక్క ఆరాధన ప్రారంభంలో చూసిన వీడియోలో ఒక ప్రశ్న ఉన్నది కదండి. Where do you need to trust that God is saving you, working redemption even in the painful places of your story? నీ యొక్క మన కథలో బాధాకరమైన విషయాలలో ప్రభు ఏ రీతిగా నిన్ను సేవించడానికి అవసరం పడుతుంది, ఆయన ఎక్కడ ప్రారంభించాలి నిన్ను విమోచించడానికి అనేటువంటిది. Are we struggling with deep problems? లోతైన సమస్యలతో మనం సతమతం అవుతున్నామా? Are we repeatedly failing in some of those problems? మరి ఆ సమస్యలతో సతమతమవచ్చు అనేక సార్లు మరి ఓడిపోవడాన్ని మనం చూస్తున్నామా? Problems only Jesus can help. మరి లేకపోతే ఇక దేవుడు తప్ప నాకు ఇంకెవరూ మరి పరిష్కరించలేరు అన్నటువంటి సమస్యలు కలిగి ఉన్నామా? There are some places only Jesus can go. మరి అయితే యేసు ప్రభు ఆ సమస్యలోనికి కొంతవరకు మాత్రమే లేక కొన్ని ప్రదేశాల్లోకి మాత్రమే వెళ్ళగలుగుతున్నాడా? No medicine, మరి మందుల వల్ల కానిది, no therapy,
మరి ఏ చికిత్స వల్ల కానిది, no personal effort మరి ఏ వ్యక్తిగత శ్రమను బట్టి కలగనిది can solve some deep problems that you and I may be facing. మరి వాటి వల్ల కానిది నీవు నేను ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలు పరిష్కరింపబడేది ఎలాగంటే, Do you have the courage to allow Jesus to enter into the very depth of your life so that he can solve that problem? మరి పరిష్కరింపబడటానికి ఆయన నీ జీవితం యొక్క లోతుల్లోనికి, ఆ యొక్క గడ్డు సమస్యలోనికి ఆయనను మనము అనుమతిస్తామా? Jesus is willing to go to the depth of your problem. కాబట్టి నీ యొక్క సమస్యల యొక్క మరి మూలంలోనికి ఆయన వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Of course, sometimes we might not get the answer as we would like it to be. అయితే ఇలాగ యేసుప్రభువును అనుమతించినప్పుడు మనం అనుకున్నటువంటి జవాబు లేక పరిష్కారము ఆయన మనకు ఇవ్వకపోవచ్చును. All I can say is, నేను చెప్పగలిగినంత ఏమిటంటే, trust Jesus. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుడి. Let him get into the deep of your problem. నీ యొక్క సమస్యల యొక్క లోతుల్లోనికి ఆయనను అనుమతించండి. Leave it in his hands. మరి ఆయన యొక్క చేతులకు అది అప్పగించి వదిలిపెట్టండి. Nate was the name of a man. నేట్ అని ఒక వ్యక్తి పేరండి. He struggled with a very deep problem. ఆయన ఒక లోతైన సమస్యతో చాలా సతమతమయ్యాడు. He had a major character flaw. మరి ఆ యొక్క మరి గుణానికి సంబంధించిన ఒక విషయంలో ఆయన ఘోరంగా విఫలమైతూ వచ్చాడు. It was a deep addiction. మరి అది లోతైన మరి వ్యామోహంగా, లేదంటే లోతైన ఒక మరి చెడు అలవాటుగా అది మారిపోయింది. No matter what he tried, he could not overcome. మరి ఎంత ప్రయత్నించినప్పటికీ తనను తాను దాని నుండి బయటపడలేకపోయాడు. It was a sexual addiction. మరి అదేమో కానీ ఆ యొక్క లైంగిక పరమైన వ్యవహారములు, a mixture of pornography and adultery. మరి ఆ యొక్క భూత సినిమాలు చూడటం, పాపము, మరి యొక్క లైంగిక కార్యకలాపాలు పాల్గొనడం, ఇది ఒక మరి విడదీయలేని ఆ యొక్క అలవాటుగా మారిపోయింది. He wanted to overcome, మరి ఆయనేమో బయటపడాలని చూస్తున్నాడు, but he couldn't. అయితే ఆయన వల్ల కాలేదు. He turned to Jesus. ఆయన యేసు వైపు తిరిగారు. I would like you to see the video దానికి సంబంధించిన ఒక వీడియో ఉన్నదండి. for him to tell you మరి how Jesus solved his problem. ఆయన మాటల్లోనే ఆ వీడియోలో మీరు ఒకసారి చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి ఎట్లా పరిష్కారం కలగజేశారు.